మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్యము జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనము. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి అగుదువుగాక. ఇక్కడ దేవుని ఆత్మ చేత గొప్ప పర్వతము చదును భూమి అగునుగాక అని జకర్యా చెప్పుచున్నట్లుగా ఈ వాక్య భాగంలో మనం ధ్యానిస్తుంటున్నాం. గొప్ప పర్వతము జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవెంత మాత్ర దానవు, నీవు చదును భూమి అగుదువు అని చెప్తున్నాడు. ఈ పర్వతము మన జీవితమును, దేవుని మందిరమును కట్టబడుటకు అనేక అడ్డంకులు ఉన్నట్లుగా చూపుచున్నది. ఇక్కడ పర్వతము తొలగించుట లేదా దానిని అణిచివేయుట చదును భూమి అగుచున్నట్లు మనం ధ్యానిస్తూ ఉంటున్నాము. ఈ ఆటంకములు పర్వతం వలె అనేక విధములుగా విరోధముగా లేచినట్లుగా మనం చూస్తున్నాం. ఇది మన జీవితములో మనం ధ్యానించినట్లయితే ఈ పర్వతాన్ని అవిశ్వాసం అనే పర్వతము కావచ్చు, నింద అనే పర్వతం కావచ్చు, పర్వతం వంటి శ్రమలు, శోధనలు కావచ్చు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకములోనున్నటువంటి ప్రస్తుత కాలంలో తెగుళ్ళను చూచి, భయములను చూచి సందేహములు పెరిగిపోచున్నాయి. ప్రవాహం వలె శత్రువు వచ్చుట చూచి అనేక మంది చెదిరిపోతూ ఉంటున్నారు. అగ్ని వంటి శోధనలు భరించలేకుండా ఉంటున్నారు. ధైర్యము చెడిన వారిగా కనులకు కనబడుతూ ఉంటున్నారు. అయితే దేవుని ఆత్మ శత్రు ప్రవాహం వలె వచ్చినప్పుడు మన కొరకే దేవుడు ధ్వజమెత్తి ఆయన ఆత్మ చేత ప్రతి దానిని కూడా అణిచివేస్తాడని జెరుబ్బాబెలు చదును భూమి అగునుగాకని పలికినప్పుడు చదును భూమి అగినట్లుగా మనం లేఖనములో ధ్యానిస్తూ ఉంటున్నాం. మన జీవితంలో కూడా దేవుని ఆత్మ చేత మనము ఒక నూతన యెరూషలేముగాను, నూతన సియోనుగాను మాత్రమే కట్టబడతామని వాక్యము మనకు తెలియచేస్తూ ఉంటున్నాయి. జెరుబ్బాబెలు మరియు యెహోషువ దేవుని మందిరాన్ని కట్టడం ప్రారంభించినప్పుడు ఎన్నో ఆటంకాలను వారు ఎదుర్కొన్నట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో మనం ధ్యానించాం. అయితే వారు పర్వతం వంటి సమస్యలను చదును భూమిగా ఎలా మార్చగలిగిన వారి ఎదుట అనంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా వారి ఎదుటున్న సమస్యలన్నీ కూడా పర్వతం వలె ఉన్నప్పటికీ కూడా ఆత్మ ద్వారా అవన్నీ కూడా అణిచివేయబడుతూ వచ్చినాయి. మన జీవితంలో కూడా మన జీవితాన్ని కూడా మనం ఒక మందిరముగా కట్టుకున్నప్పుడు ఎన్నో ఆటంకాలు, ఎన్నో శోధనలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో నిందలు, అవమానములు వచ్చినప్పటికీ కూడా మనం దేవుని ఆత్మ చేత మన జీవితం కట్టబడుతుంది. అందుకే మనం దేవుని యొక్క ఆత్మ చేత నింపబడాలి. మనుషుల యొక్క శక్తిని, మనుషుల యొక్క బలం మీద మనం ఆశ్రయించకుండా దేవుని యొక్క ఆత్మ చేత ప్రతిదినము నింపబడాలి. ఆత్మ చేత బలపరచబడాలి. ఆత్మ చేత రేపబడాలి. ఎప్పుడైతే అలా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి ఆత్మ చేత మనం నడిపించబడుతూ ఉంటామో మన ఎదుటనున్న గొప్ప పర్వతములైన, గొప్ప గొప్ప సమస్యలైన అవి చదును భూమిగా మార్చబడతాయని వాక్యము మనకు తెలియచేయుచున్నది. నిత్యముగా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడదాము. మన ఎదుటనున్న పర్వతం వంటి సమస్యలన్నీ కూడా చదును భూమిగా మారునుగాక. ప్రార్థన. కృపగల దేవా, దయగలిగిన రాజా, మీకు స్తోత్రం నాయన. అయా, జెరుబ్బాబెలు ఎదుట ఉన్నటువంటి గొప్ప పర్వతాన్ని చదును భూమి అగునుగాక అని పలికినప్పుడు నాయన, శక్తి చేత కాదు, బలము చేత కాదు నాయన, నీ ఆత్మ చేతనే ప్రభా చదును భూమిగా మీరు మార్చి ఉంటున్నారు నాయన. మా జీవితంలో కూడా ఎన్నో పర్వతములంటి శోధనలు, శ్రమలు, అగ్ని వంటి పరీక్షలు ఎన్నో ఎదుర్కొంటూ ఉంటుండగా వాటన్నిటిలో నుండి కూడా ప్రభా మీకు స్తోత్రం నాయన. నీ ఆత్మను పొందుకుని ఆత్మచేత నడిపించబడుతూ ఆత్మచేత నింపబడి దినదినము ఆత్మచేత నింపబడి ఆత్మలో తీవ్రత, వైరాగ్యము, మంట కలిగి మేము ఒక మందిరముగా కట్టబడుచు ఆ తండ్రి పర్వతం వంటి సమస్యలను ప్రభా నీ ఆత్మ ద్వారా జయించుటకు కృపనిమ్మని ప్రార్థన చేస్తుంటున్నావు నాయన. ఈ లోకంలో ఉన్న శక్తి చేత, బలము చేత మేము ఆధారపడకుండా మీ ఆత్మ చేత ప్రభా అయ్యా నా తండ్రి నడిపించబడుతూ నూతన సియోనుగా, నూతన యెరూషలేముగా మేము కట్టబడినట్లుగా కృప చూపి బలపరిచి మహిమను పొంది మీ మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరచమని అటు ఆశీర్వాదముల చేత ప్రతి కుటుంబాన్ని మీరు
నింపి మహిమను పొందవలని మీ కృపాసన్నిధికి అప్పగిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.